అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో అక్షయ తృతీయ గురించి, అలాగే ఏ రోజు జరుపుకోవాలి, ఆ పూజని ఉదయం చేయాలా, సాయంకాలం చేయాలా, ఏ విధంగా మనము ఈ పూజను జరుపుకోవాలి, అలా జరుపుకోవటం వల్ల మనకి ఏమి అనేది లభిస్తుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియోని చూడండి. ప్రతి ఏడాది కూడా మనము అక్షయ తృతీయని వైశాఖ మాసంలో వచ్చే మొదటి శుక్లపక్షంలో వచ్చే తదియ నాడు జరుపుకుంటాం. అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు. అయితే అక్షయము అంటే తరగనిది అని. ఈరోజు చేసే దానం కానీ, అలాగే ఏదైనా వాహనాలు కొనడం కానీ, బంగారం, వెండి, ఏ వస్తువులు కొన్నా కూడా అవి అక్షయం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి మనకెప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటాయన్నమాట. అలాగే మనం పూజలో ఉపయోగించే కుబేర కుండలు, మీరు ఫోటోలో చూసినట్లయితే కుబేరుడి దగ్గర కుండలు అయితే ఉంటాయి. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ధాన్యాన్ని అయితే పెట్టాలి. అంటే మనం బతకడానికి, మనం తినడానికి అన్నం కావాలి కదా, దానికే ఒక కుండలో తప్పకుండా బియ్యాన్ని లేదా వడ్లని వేసి పెట్టాలి. ఆ తర్వాత ఇంక చాలా ముఖ్యమైనది నాణాలు అంటే డబ్బులు. ఆ డబ్బుల్ని కూడా మనం ఇందులో వేసుకొని పెట్టాలి. అయితే ఈ సంవత్సరం మనకి ఎప్పుడు వచ్చింది అని చూసుకుంటే, తిథి అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. మనం ఉదయం తిథి చూసుకొని ఈ పూజను చేసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 29, 2025 మంగళవారం సాయంత్రం 5:32 నుంచి మరుసటి రోజు మనకి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క తిథి అయితే ఉంటుంది. ఉదయం తిథి ఎప్పుడు ఉంటే అప్పుడే జరుపుకోవాలి కదండి. కాబట్టి ఈ సాయంకాలం మనము 6:37 లోపు చేసుకోవాలన్నమాట. ఇది క్యాలెండర్లలో, ఒక్కొక్క క్యాలెండర్లో ఆ యొక్క ప్రాంతాలను బట్టి తిథి అనేది మారుతూ ఉంటుంది. కాకపోతే ఉదయం పూజ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఎలా పూజ చేయాలి అనేది ఇక్కడ బ్రీఫ్గా చెప్తానండి. నా నెక్స్ట్ వీడియోలో మీరు పూర్తిగా అయితే ఈ యొక్క వీడియోని చూడగలరు. చాలామంది బంగారం, వెండి అని కొని దానికోసం అప్పు చేసి మరీ తెచ్చుకుంటూ ఉంటారు. అలా అప్పు చేసి మాత్రం ఎప్పుడు తెచ్చుకోకండి. మీరు ఈ రోజున ఒక పోగు బంగారమైనా, ఒక పోగు వెండినైనా తెచ్చుకుంటే చాలా మంచిది. దాంతోపాటుగా కొన్ని వస్తువులు మంగళకరమైనవి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా బంగారం, వెండి అవన్నీ కూడా కొనుక్కోగలిగే స్తోమత ఆ యొక్క లక్ష్మీ కుబేరులు ఇస్తారు. లక్ష్మీదేవి ధనానికి అధిపతి, అలాగే కుబేరుడు ఆ యొక్క ధనానికి సైన్యాధిపతి అంటే సంరక్షకుడు, ఒక పోలీస్ లాగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆ నగలకు కానీ, డబ్బుకు కానీ, ఆ సంపదకు కానీ కాపలాగా ఉంటాడు. ఆ ఇద్దరిని ఈ రోజున పూజించడం చాలా మంచిది. ఆ పూజించడంలో బుధవారం మామూలుగానే మనము బుధుడికి అన్నట్లుగా, దాంతోపాటుగా కుబేరుడికి పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి బుధవారం రావడం చాలా విశేషమైనది. అందుకే కుబేర కుంకుమను మాత్రం అస్సలు మర్చిపోకండి. చక్కగా కుబేర అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తరాలు ఇలాంటివి జపించుకొని ఆ కుంకుమని ప్రతిరోజు నిత్యం జపించుకోండి. కుంకుమ అనేది, ఈ కుబేర కుంకుమ చాలా పవర్ఫుల్ అండి. చాలామంది దీన్ని భ్రష్టు పట్టించారు, కానీ ఈ కుంకుమ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి బుధవారం కానీ, ప్రతి గురువారం కానీ, లేదా రోజు కానీ ఈ కుంకుమ పెట్టుకొని అప్పుడు పెట్టుకునేటప్పుడు మన మనసులో కోరికలు మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. ఏదైనా కూడా మనం చెప్తే కానీ నెరవేరు కదా. యూనివర్స్కి ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే ఆ పూజా మందిరం అనేది ఒక ఆహ్లాదకరమైన, అలాగే మంచిగా మనకు మంచి సువాసనలు, అలాగే ఒక టెంపుల్లో ఉన్నట్లుగా రావాలి అంటే జవ్వాది పొడిని కానీ, జవ్వాది అత్తర్ని కానీ, అలాంటివి మనము నూనెలు అంటే దీపంలో కానీ, అలాగే క్లాత్ పైన కానీ అలా వేస్తూ ఉండాలి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయ సమర్పించి మంత్రపుష్పం చెప్పుకొని అపరాధ మంత్రం చెప్పుకోవాలి. అంటే ఏమైనా తప్పులు చేసింటే క్షమించు అని చెప్పి అలాగే చేసుకోవాలి. ఈరోజు వివాహాలు, కొత్త ఇళ్ళ గృహప్రవేశాలు, కొత్త వాహనాలు, ఆస్తి కొనడం, వ్యాపారాలు కూడా ఈరోజు ప్రారంభించడం, చాలామంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి చేస్తే కూడా చాలా మంచిగా ఉంటాయి. అంతేకాదండి, ఎంతో విశేషమైన మన మహాభారతంలోని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. అయితే బంగారం, వెండితో పాటు ఈ 5 వస్తువులు ఇంట్లోకి తెచ్చుకొని పూజించుకుంటే చాలా మంచిది. అందులో ఉప్పు, రాళ్ళ ఉప్పు తెచ్చుకోవచ్చు, లేదా ఇలా సైంధవ లవణం తెచ్చుకుంటే మరింత మంచిది. రెండవది తెల్ల ఆవాలు. ఇవి లక్ష్మీ ప్రీతికరమైనవి, గురువుకు సంబంధించినవి, నరదిశను పోగొట్టేవి. వీటితో పాటుగా లక్ష్మీ గవ్వలు,
గోమతి చక్రాలు, మంగళకరమైన గురువింద గింజలు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోవచ్చు. పత్తి అనేది తెచ్చుకోవాలి, ఒత్తుల రూపంలో కానీ, ఎర్ర ఒత్తులు, గ్రీన్ ఒత్తులు, అలా ఒత్తులు తెచ్చుకోవచ్చు. ఒక మట్టి పాత్రను తెచ్చుకోవాలి, అది మట్టి కుండ కానీ, మట్టి ప్రమిద కానీ, ఏదైనా ఒక దేవుడికి సంబంధించిన ఒక మట్టి పాత్రను తీసుకొని వచ్చి ఆ మట్టి పాత్రలో నీటిని ఉంచి దేవుడి దగ్గర పెడితే నీళ్లు, అంటే రాబోయే కాలాలకు నీళ్ళు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి, అలా కాకుండా మీరు నీళ్ళని మనం పెట్టినట్లయితే అక్షయం అనేది జరగకుండా ఎప్పటికీ కూడా కరెక్ట్గా అనేది నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.